ఆ వివరాలకు వెళ్ళే ముందు ఏదైతే కొలికిపూడి శ్రీనివాసరావు గారు అంబేద్కర్ భావజాలం ఆనాడు వివక్షకి గురయ్యి అక్కడి నుంచి ఉన్నత చదువులు సౌత్ ఇండియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డి చేయటం, టీవీ డిబేట్లో మీడియా సాక్షిగా కులరహిత సమాజం కోసం ఈ రిజర్వేషన్ ఫలాలు నిజంగా అణగారిన వర్గాలకు దక్కాలి అనే ఉద్దేశంతో నేను వ్యక్తిగతంగా నా కుటుంబం ఆ రిజర్వేషన్ ఫలాల జోలికి వెళ్లకుండా ఆదర్శంగా నిలబడి ఈ స్థాయికి వచ్చాను అని కామెంట్ చేశారు. దాంట్లో వాస్తవం ఉందా? అంబేద్కర్ అనే పదాన్ని అడ్డం పెట్టుకుంటాడండి, అంతే. ఆ పేరు ఉచ్చరించే అర్హత కూడా అతనికి లేదు. మరొకసారి మీకు చెప్తున్నా, అంబేద్కర్ గారి పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా అతను లేని వ్యక్తి కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి. అంబేద్కర్ మద్యపానానికి దూరంగా ఉండండి అంటారు. ఇతను కూడా అదే చెప్పాడు గెలిచిన తర్వాత. మద్యం తాగి వస్తే తాట తీస్తా అన్నాడు. 3వ రోజు ఓపెన్ చేశాడు. షాపులు ఎన్ని ఉన్నాయి కాన్స్టిట్యున్సీలో, బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి, నాకు షాప్కి ఇంత కావాలి అని. ఎవరైతే లిక్కర్ బిజినెస్ చేసే షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వని కారణంగా ఈ బెల్ట్ షాపుల మీదకి ఆయన ఒకరోజు ఉద్యమంలాగా వెళ్ళిపోయి పోలీసుల్ని ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి ఆ వీడియోస్ రిలీజ్ చేసింది. ఆ డబ్బులు ఇవ్వలేదనే బేరం కుదరలేదండి, బేరం కుదరలా. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు ఎలా ఉంటాడండి, అతనికి వచ్చే లాభంలో ఏమంటే ఇస్తాడు, అతని లాభం మొత్తం ఏమంటే ఇస్తాడా? ఇతని విజన్ ఎలా ఉంటుంది? గెలిచిన 15 రోజుల తర్వాత ఇతను గెలవక ముందు ఎవరైతే ఉన్నారో వెల్నేడి కోటేశ్వరరావు గారు, నేను, భుజంగరావు గారు, మేము కాకుండా గత ఉద్యమ 5 సంవత్సరాల్లో రామిశెట్టి సుబ్బారావు, రామిశెట్టి తరుణ్ 2 పిల్లర్స్ అండి వాళ్ళిద్దరు కూడా, నా మేనల్లుళ్ళు. బాగా వర్క్ చేశారు. ఇతను హైదరాబాద్లో బయలుదేరి ధర్నా చేయాలి అంటే జనాల్ని అరేంజ్ చేసేది సుబ్బారావు, తరుణ్. ఇతనికి సెక్యూరిటీ తరుణ్. ఖమ్మంపాడులో ఇన్సిడెంట్ జరిగింది, మీకు గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాత ఇతను కొంచెం భయపడ్డాడు, థ్రెట్ ఉందని. నా మేనల్లుండి తరుణ్, రామిశెట్టి తరుణ్. అప్పుడు ఎలక్షన్స్లో వీడిని ఎంటర్టైన్ చేయలే. ఇతను గెలిచి ఇతనికి థ్రెట్ ఉందని తెలిసిన తర్వాత తరుణ్ని తీసుకొచ్చుకొని 2వ బెడ్రూమ్లో 25 రోజులు ఉంచాడు ఇతన్ని. ఈ తరుణ్ అనే వ్యక్తి ఎవరికి కనపడేవాడు కాదు, బెడ్రూమ్లోనే ఉండేవాడు. ఎంఆర్కే గారు నన్ను చంపుతున్నారని బెదిరించారు, చూసారా? ఈయన వీడియోలు చెప్పాడు. గంపలగూడెం ప్రస్తుత పార్టీ మండలాధ్యక్షుడు. ఆ ఎంఆర్కే గారు బెదిరించిన సందర్భంలో వీడిని తీసుకొచ్చాడు, సెక్యూరిటీగా ఉంటాడని. పబ్లిక్ మీటింగ్లో ఎంఆర్కే చంపుతాడు, నన్ను చంపడానికి ప్లాన్ చేశాడని అన్నాడు. శ్రీనివాస్ గారు చెప్పారు మీటింగ్లోనే చెప్పారు. ఆయన శ్రీనివాస్ గారు చెప్పేది ఏది చేయడండి, ఏది చేశాడో చెప్పమనండి. ఇప్పుడు ఆ రిజర్వేషన్ అనేది ఆ కుటుంబం ఆయన దాన్ని వదులుకున్నారని చెప్పారు, దాంట్లో నిజం ఉందా? సార్, అసలు అతను కులం పేరు ఎత్తడండి ఎక్కడ కూడా. ఆయన ఒకటే చెప్తాడు, నేను ఇండియన్, నో క్యాస్ట్. వాళ్ళ పాప ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ దాంట్లో ఎడ్యుకేషన్ అప్లికేషన్లో భారతీయుడు అని రాసి ఉంటుందండి. కుల ప్రస్తావన తేడు, మత ప్రస్తావన తేడు. మీరు కావాలంటే వాళ్ళ పాప అడ్మిషన్ ఫామ్ తెప్పించుకోండి, చెక్ చేసుకోండి. అతను కూడా డిబేట్స్లో చాలాసార్లు చెప్పాడు. ఇతను చాలా సంవత్సరాలు ఓటు హక్కే తీసుకోలేదండి ఎక్కడ కూడా. అది కూడా అతను మీడియా పరంగా చెప్పాడు. ఆయన వీడియోస్ మొత్తం బయటికి తీయండి, తెలుస్తుంది. అంటే ఇటువంటి బాధాకరమైన రోజు వస్తుందని నేను కలగనలేదండి. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా కళ్ళలో నీళ్ళు తిరిగి ఇందాక మీరు చూసాం, మీ కళ్ళల్లో వస్తుంది. అంటే నేను రావడానికి కూడా ఒక బలమైన కారణం ఉందండి. సొసైటీకి ఉపయోగపడకపోయినా పర్వాలేదు, బట్ ఈ కూటమి ప్రభుత్వం ఎంత చక్కగా పరిపాలన చేస్తుందంటే శత్రువు కూడా మెచ్చుకుంటున్నాడండి. చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, శత్రువు కూడా మెచ్చుకుంటున్నాడు. ఈ విధంగా సార్ వాళ్ళు కష్టపడుతుంటే ఇతను కూర్చొని కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఆ ఎమ్మెల్యే సీట్ అనేదాన్ని ఒకదాన్ని పెట్టుకొని నాశనం చేస్తున్నాడు తిరువురు కాన్స్టిట్యున్సీని. ఇప్పుడు ఈ స్థానిక వివాదం ఏదైతే అక్కడ జరుగుతున్న అవినీతి దానికి సంబంధించి విజయవాడ పార్లమెంటు సభ్యుని కార్యాలయం చిన్ని గారి ఆఫీస్ వేదికగా జరుగుతుంది అనే ఆరోపణలు నిజమెంత? పచ్చి అబద్ధాలండి. అతను నిజాలు చెప్పడు సార్. అతని నోటి నుంచి వచ్చిన ఏదైనా అబద్ధమే. అతని నోటి నుంచి ఏది వచ్చేనా అది అబద్ధమే, నిజం కాదు. నిజాలు చెప్పడు అతను, నిజాలు చెప్పడు. ఒక్క నిజం చూపించండి అతని నోటి నుంచి వచ్చింది. అతను చేస్తానని చేసింది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఇతను ఓట్ బ్యాంకు కోసం అమూల్య అనే పాపని తెల్లదేవరపల్లి దత్తత తీసుకున్నాడు మీడియా సాక్షిగా. ఆ పాప ఎక్కడుందండి ఇప్పుడు? ఆ పాప గురించి ఎక్కడైనా చెప్పాడా? లేదు ఆ పాప బాగోగులను పట్టించుకుంటున్నాడా? ఏది చేసినా స్వార్థంతో చేస్తాడండి. సమాజం కోసం ఏమీ చేయడు అతను.